Hey guys, in this video we are going to see the installation process of VS Code and MinGW compiler. సో VS Code అంటే ఏంటి? సో VS Code అనేది ఒక కోడ్ ఎడిటర్. అయితే మనం కోడ్ ఎడిటర్ లో మన కోడ్స్ రాయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా రన్ చేయొచ్చు. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. కానీ మనం VS Code ని సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే VS Code ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఇంకా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఇంకా ఎక్స్టెన్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి VS Code లో. బికాస్ ఆఫ్ దిస్ మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా మన టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ దట్స్ ద రీజన్ వై వీఆర్ సెలెక్టింగ్ విఎస్ కోడ్. సో లెట్ స్టార్ట్ ది ఇన్స్టాలేషన్ ఆఫ్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయడానికి ఏదో ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుని విఎస్ కోడ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక ఈ ఫోల్డర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దీన్ని యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మీకు డెస్క్టాప్ లో ఒక ఐకాన్ కావాలనుకుంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్ లో టిక్ చేసేసి నెక్స్ట్, ఆ తర్వాత ఇన్స్టాల్. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోవడానికి వస్తుంది. వన్స్ ద ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీటెడ్ ఇక్కడ ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి విఎస్ కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు. ఇక్కడ మనం న్యూ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ని. ఇక్కడ మనం కోర్స్ అయితే రాయొచ్చు. ఇప్పుడు లెట్స్ సీ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ MinGW. మళ్ళీ మన బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ MinGW కంపైలర్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సోర్స్ ఫోర్జ్ అనే ఒక వెబ్సైట్ లో ఒక లింక్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిపోగానే ఈ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇట్లాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ. ఇక్కడ మన ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. ఈ ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోయినాక కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ అన్నిటిని ఇట్లా క్లిక్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ అని క్లిక్ చేయాలి. ఇలా ఇక్కడ ఉన్న అన్ని ఫైల్స్ ని అలానే చెక్ బాక్స్ లో టిక్ చేసేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ చేసినాక ఇక్కడ ఇన్స్టాలేషన్ ఒక బటన్ ఉంది, ఇన్స్టాలేషన్ అని. దీనిపైన క్లిక్ చేసి అప్లై చేంజెస్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లై. ఇక్కడ ఈ ఫైల్స్ అన్ని మనకి ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి, దీనికి కొంచెం టైం తీసుకోవచ్చు, అందుకే వెయిట్ చేయాలి. మన ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ పైన క్లిక్ చేసినాక ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మన MinGW బిన్ ఫోల్డర్ ని మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో పేస్ట్ చేయాలి. ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్ ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ దిస్ పీసీ అని ఇక్కడ కింద ఆప్షన్ ఉంటుంది, దీనిపైన వెళ్ళి ఇక్కడ MinGW అని సెర్చ్ చేయండి. ఇక్కడ MinGW ఫోల్డర్ ఉంటుంది, దీనిపైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ బిన్ ఫోల్డర్ ఉంటుంది, ఈ బిన్ ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక పాత్ కనిపిస్తుంది, ఈ పాత్ పైన మనకి రైట్ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. అప్పుడు మనకి అడ్రస్ కాపీ అయిపోతుంది. ఇక్కడ కింద సర్చ్ బార్ లో కంట్రోల్ ప్యానల్ అని ఎంటర్ చేసి ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్యానల్ సర్చ్ బార్ లో ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. అయితే ఇక్కడ ఎడిట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక ఇక్కడ మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంటుంది కింద. సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ ని సెలెక్ట్ చేసుకోండి. పాత్ ఇట్లా బ్లూ కలర్ లో హైలైట్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక కాపీ చేసుకున్న ఆ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేసండి కంట్రోల్ V తో. కంట్రోల్ V చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఇందాక కాపీ చేసిన పాత్. ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి, మళ్ళీ ఓకే, ఆ తర్వాత అగైన్ ఓకే, కంట్రోల్ ప్యానెల్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మన కంప్యూటర్లో MinGW ఇన్స్టాల్ అయిపోయింది. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ జీసీసీ స్పేస్ హైఫన్ హైఫన్ వర్జన్ అని ఎంటర్ చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ జీసీసీ కంపైలర్ వర్జన్ చూపిస్తుంది మనకి 6.3.0 అని. అయితే ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మన కంప్యూటర్లో జీసీసీ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిందని. ఒకవేళ మీకు ఇక్కడ జీసీసీ నాట్ ఫౌండ్ అని ఏదైనా ఎర్రర్ వస్తే ఇట్ మీన్స్ దట్ మీరు ఇన్స్టాలేషన్లో ఏదో ఎర్రర్ అయింది, మీకు ఇన్స్టాల్ అవ్వలేదని. అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి వీడియోని ప్రాపర్గా చూసి ఎక్కడ మిస్టేక్ అయిందో చూసి మీరు కరెక్ట్ చేసుకొని మళ్ళీ చేసేయండి, ఇది అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.